ఇంట్లో నుంచి ప్రతికూల శక్తి పోవాలంటే ఇలా చేయండి. మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. దుష్ట శక్తులు, గాలి, నెగటివ్ ఎనర్జీ మన దేశంలో వీటిని చాలా మంది నమ్ముతారు. ప్రతికూల శక్తి ఇంటి నుంచి తరిమి కొట్టాలని పలు రకాల పద్ధతులను ఉపయోగిస్తారు. దీని ద్వారా ప్రతికూల శక్తి పోయి శుభం కలుగుతుందని భావిస్తారు. ఈ రోజు మనం చాలా ఇల్లు, దుకాణాల్లో గాజు గ్లాసులో నిమ్మకాయని ఎందుకు ఉంచుతారు? దీనివల్ల ఉపయోగం ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. నిమ్మకాయ కేవలం పండు మాత్రమే కాదు. దీనికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచడానికి, చెడు శక్తిని దూరం చేయడానికి నిమ్మ పండును చాలా మంది ఉపయోగిస్తుంటారు. నిమ్మకాయకు దేవకని అనే పేరు ఉంది. దీనిని దేవతలకు ఇష్టమైన దివ్య ఫలం అని కూడా అంటారు. అంతేకాదు నిమ్మకాయలకు ప్రాణం ఉంటుందని వేద గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే నిమ్మకు మంత్రాలను స్వీకరించే శక్తి ఉంటుందంట. అందుకే దీనిని భగవంతునికి ఇష్టమైన ఫలం అంటారు. ఇక నిమ్మకాయను నీళ్లలో వేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయల్లో పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం ఉంటాయి. కాబట్టి నీళ్లలో నిమ్మరసం తాగడం వల్ల మొత్తం ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తికి మేలు జరుగుతుంది. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే నిమ్మకాయలు దేనినైనా సానుకూల శక్తిగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎవరైనా దురుద్దేశంతో మన దగ్గరికి వచ్చినా ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయని ఉంచడం వల్ల చెడు శక్తి మనను తాకలేదు. అంతేకాదు దుష్టశక్తి ప్రభావాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుందంట. మరో విషయం ఏమిటంటే నీటికి ఎంతో శక్తి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. నీటికి తన చుట్టూ ఉన్న శక్తికి తగ్గట్టు సామర్థ్యం ఉంది. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. భగవంతుని నామాన్ని జపించేటప్పుడు నీటిని కలసగా, అర్చన సమయంలో తీర్థంగా, కొన్నిసార్లు సాధువులు ఇతరులను ఆశీర్వదించడానికి లేదా శపించడానికి కూడా నీటిని ఉపయోగిస్తారని అందరికీ తెలుసు. గృహాలు, దుకాణాలు, కార్యాలయాలు మొదలైన వాటిలో నిమ్మకాయను గాజులో ఉంచడం మంచిది. ఇలా చేస్తున్నప్పుడు దాని నుండి వెలువడే శక్తి చెడు ప్రకంపనల ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రపరుస్తుంది. ఈ ప్రదేశం అవసరమైన మంచి వైబ్లను ఆకర్షిస్తుందంట. అనేక అదృష్టాలను తెస్తుందని కూడా చెబుతారు. ఇంట్లో, దుకాణాల్లో కూడా శుక్రవారం నాడు గ్లాస్లో నీళ్లు నింపి అందులో నిమ్మకాయను పెట్టుకోవచ్చు. ఇలా పోసిన నీటిని తరువాత శుక్రవారం మార్చాలని, కొత్త నిమ్మకాయను అందులో వేయాలని ఆధ్యాత్మిక జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేస్తే ప్రతికూల శక్తులు నశించి మంచి జరుగుతుందని చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.